హాయ్ స్టూడెంట్స్. నా చిన్నప్పుడు ఒకసారి నాకు బాగా గుర్తు ఆకాశంలో వర్షం పడి తగ్గిన తర్వాత ఒక అద్భుతాన్ని చూశాను. మా నాన్నమ్మని అడిగితే దాన్ని ఇంద్రుడి ధనస్సు, ఇంద్రధనస్సు అని చెప్పింది. దాని తర్వాత దాన్ని రెయిన్బో అంటారని, అది ఫామ్ అవ్వడానికి దాని వెనకాల మంచి మంచి ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయని అర్థమైంది. ఫైన్. మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే అసలు ఈ రెయిన్బో ఫామ్ అవ్వడానికి గల ఫిజిక్స్ కారణాలు ఏంటో చూద్దాం స్టెప్ బై స్టెప్. ఫైన్. అంతేకాకుండా దీంట్లో ఉన్న కాన్సెప్ట్స్ మన ఎగ్జామ్కి ఎలా యూజ్ అవుతాయో కూడా గమనిద్దాం. ఫైన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ అసలు రెయిన్బో ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఎక్కడ ఫామ్ అవుతుందండి రెయిన్బో? ఆకాశంలో లైట్గా వర్షం పడుతున్నప్పుడు, లేకుంటే వాటర్ ఫాల్ దగ్గర, జలపాతం దగ్గర, లేకుండా ఉంటే పొగమంచుతో ఉన్నప్పుడు ఈ రెయిన్బో ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఫైన్. సో మరి వీటన్నిటిలో నేను డిస్క్రైబ్ చేసిన ఎగ్జాంపుల్లో కామన్ థింగ్ ఏంటండి? వాటర్ డ్రాప్లెట్లు. ఆకాశంలో నీటి బిందువులు ఉంటాయి. అంటే ఆకాశంలో నీటి బిందువులు ఉన్నప్పుడు సూర్యుడి నుంచి వచ్చే కాంతి, సన్లైట్ అనేది వాటిపైన ఇన్సిడెంట్ అయినప్పుడు దెర్ ఇస్ అ 3 థింగ్స్ విల్ హ్యాపెన్. ఏంటవి? ఒకటేమో రిఫ్రాక్షను, ఇంకోటేమో రిఫ్లెక్షను, ఇంకోటేమో డిస్పర్షను. సో ఈ 3 ఫిజికల్ ఫినామినాస్ ఈ రెయిన్బో ఫామ్ అవ్వడానికి కారణం అండి. ఫైన్. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో రెయిన్బో ఫామ్ అవ్వడానికి బేసిక్గా ఏముండాలి? ఆకాశంలో నీటి బిందువులు ఉండాలి, వాటర్ డ్రాప్లెట్స్ ఉండాలి, దానిపైన సన్లైట్ వచ్చి ఇన్సిడెంట్ అవ్వాలి. ఫైన్. మరి రిఫ్రాక్షన్ అంటే ఏంటో చూడండి. సో మనకు లైట్ వచ్చి ఇక్కడ ఎయిర్ నుంచి, సన్ నుంచి వచ్చే లైట్ ఎయిర్ నుంచి వాటర్ డ్రాప్లెట్స్ పైన ఇన్సిడెంట్ అవుతుంది. ఎయిర్ అనేది డెన్సర్ మీడియం, వాటర్ అనేది ఎయిర్ అనేది రేరర్ మీడియం, వాటర్ అనేది డెన్సర్ మీడియం. ఎయిర్ అనేది పలచనైనది, వాటర్ అనేది చిక్కనైనది. ఫైన్. సో ఒక లైట్ రే అనేది రేరర్ నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్తున్నప్పుడు ఇలా ఇన్సిడెంట్ అయిందనుకోండి, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండి. ఫైన్. సో ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు ఈ ట్రాన్స్మిట్ అయిన ఈ వేవ్, ఆ మీడియంలోకి వెళ్ళిన వేవ్ నార్మల్ వైపు కొద్దిగా బెండ్ అవుతుంది. సో దీన్ని ఏమంటారు? రిఫ్రాక్షన్ అంటారు. అంతేకాకుండా ఇది ఒక వెలాసిటీ v అనే వెలాసిటీ వెళ్తుంది అనుకోండి, ఆ డెన్సర్ మీడియంలోకి వెళ్ళినప్పుడు కొద్దిగా స్లో అవుతుంది. ఫైన్. సో ఇక్కడ చూడండి, అది రేరర్ టు డెన్సర్కి వెళ్ళినప్పుడు నార్మల్ వైపు బెండ్ అవుతుంది. అదే డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఫైన్. ఎనీహౌ, సో ఇక్కడ ఇన్సిడెంట్ అయిన లైట్, సన్లైట్ ఎయిర్ నుంచి ఆ వాటర్ డ్రాప్లెట్ పైన ఇన్సిడెంట్ అవుతుంది. సో మళ్ళీ ఆ లైట్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, విబ్జిఆర్ అంటారు. ఫైన్. సో డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉన్నాయి, డిఫరెంట్గా డిస్పర్స్ అవుతాయి. ఫైన్. సో అక్కడ అదే చెప్తున్నాను ఇక్కడ. సో వెన్ ద సన్లైట్ ఎంటర్స్ ద వాటర్ డ్రాప్లెట్, ఇట్ స్లో డౌన్ అండ్ బెండ్స్ బికాస్ the water is denser than the air. Different colors of the light bend slightly different angles due to their different wavelengths. దాన్నే మనం ఏమంటామంటే డిస్పర్షన్ అంటాం. ఫైన్. సో డిస్పర్షన్స్ మనం సపరేట్గా చూద్దాం ఒకసారి. సో ఇలా బెండ్ అవుతుంది, ఇలా సపరేట్ అవుతున్నాయి కలర్స్, దీన్నే మనం డిస్పర్షన్ అంటాం. సో ఇక్కడ ప్రిజం నుంచి లైట్ వెళ్ళినా కూడా అలాగే జరుగుతుంది కదా. సో అంటే ఇక్కడ వాటర్ డ్రాప్లెట్ అనేది అది ప్రిజంలో యాక్ట్ చేస్తుంది. ఫైన్. ఇక్కడ డిస్పర్షన్ కంటూ ఒక లా ఉందండి. డిస్పర్షన్ ఎంత అవుతుంది అనేది 1/λ⁴ అండి. ఫైన్. అంటే తక్కువ వేవ్ లెంత్ ఉంటే ఎక్కువ డిస్పర్షన్ అవుతుంది, ఎక్కువ వేవ్ లెంత్ ఉంటే తక్కువ డిస్పర్షన్ అవుతుంది. ఫైన్. మీరు ఒకసారి గమనించవచ్చు, నేను ఇక్కడ కొన్ని కలర్స్ రాశాను. రెడ్, ఆరెంజ్, ఇవి సన్లైట్లో ఉన్న కలర్స్ అండి. రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో అండ్ వైలెట్. సో దీస్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్, దీనికి వేవ్ లెంత్ ఎక్కువ, దీనికి వేవ్ లెంత్ తక్కువ. వైలెట్కి తక్కువ కాబట్టి ఎక్కువ డిస్పర్స్ అవుతుంది. మీరు చూడండి ఇక్కడ. సో రెడ్కి తక్కువ కదా, రెడ్కి ఎక్కువ వేవ్ లెంత్ కాబట్టి తక్కువ డిస్పర్షన్ ఉంది. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ. దీనికి తక్కువ ఫ్రీక్వెన్సీ, దీనికి ఎక్కువ ఫ్రీక్వెన్సీ. మీరు వేవ్ లెంత్లో మాట్లాడితే రివర్స్. ఫైన్. సో దీనికి తక్కువ వేవ్ లెంత్, దీనికి ఎక్కువ వేవ్ లెంత్. సో వైలెట్కి తక్కువ వేవ్ లెంత్ ఉంది కాబట్టి ఇది ఎక్కువ డిస్పర్స్ అయింది. రెడ్కి ఎక్కువ వేవ్ లెంత్ ఉంది కాబట్టి తక్కువ డిస్పర్స్ అయింది. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఫైన్. సో అలా డిస్పర్స్ అవుతుంది కదా. ఎక్కడి నుంచి? అది ఎయిర్ నుంచి వాటర్ డ్రాప్లెట్. మళ్ళీ దాని తర్వాత ఒకటి రిఫ్రాక్షన్ చూసాము, ఇంకోటి డిస్పర్షన్ చూసాం. మరి ఇంకోటండి, మరి వాటర్లోకి వెళ్ళిన లైట్ ఏమవుతుంది? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అవుతుంది. ఫైన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? డెన్సర్ నుంచి రేరర్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ నుంచి ఎయిర్లోకి వెళ్తుంది అనుకోండి లైట్, ఏమవుతుందండి? కొద్దిగా క్రిటికల్ యాంగిల్ కన్నా తక్కువ, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ క్రిటికల్ యాంగిల్ కనుక తక్కువగా ఉంటే రిఫ్రాక్ట్ అవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. అదే క్రిటికల్ యాంగిల్ దగ్గర అవుతే పూర్తిగా ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్ ట్రాన్స్మిషన్ విల్ బికమ్ 90 degrees. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్ అవుతే పూర్తిగా ఇన్సిడెంట్ వేవ్ రిఫ్లెక్ట్ అయిపోద్ది. ఇది ఎప్పుడు జరుగుతుందండి? వేవ్ డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళినప్పుడు, అంటే వాటర్ నుంచి ఎయిర్కి వెళ్ళినప్పుడు.
ఎయిర్ నుంచి వాటర్‌కి వచ్చింది. మళ్ళీ వాటర్ నుంచి ఎయిర్ కొన్ని వేవ్స్ ఏమో బయటికొస్తాయి. కొన్ని వేవ్స్‌లో ఏమో దాంట్లోనే రిఫ్లెక్ట్ అవుతాయి మళ్ళీ. దాన్నే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు. ఆఫ్టర్ రిఫ్రాక్షన్, లైట్ రిఫ్లెక్ట్స్ ఆఫ్ ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ డ్రాప్లెట్. దిస్ రిఫ్లెక్షన్ కాజెస్ ద లైట్ టు చేంజ్ ద డైరెక్షన్ అగైన్. ఫైన్. అది విషయం. మళ్ళీ తర్వాత సెకండ్ రిఫ్రాక్షన్. పైన ఎయిర్ నుంచి ఎయిర్ డ్రాప్లెట్‌లోకి వచ్చింది. డ్రాప్లెట్‌లోకి వచ్చి మళ్ళీ కొన్ని మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యాయి. మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యాయి. డిస్పర్స్ అయ్యాయి. సో, ఈ ఫినామినాస్ మళ్ళీ జరుగుతున్నాయి. ఎయిర్ టు ద వాటర్, వాటర్ టు ద ఎయిర్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, డిస్పర్షన్. ఫైన్. సో, ఇలా మళ్ళీ జరగడం వల్ల ఏమవుతదండి? ఇలా కలర్స్ ఫార్మ్ అవుతాయి. దాన్నే మనం ఏమంటామంటే ఆర్క్ అంటాం. ఫైన్. సో, ఇక్కడ మనము ఎగ్జామ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి? స్నెల్స్ లా. సో, రిఫ్రాక్షన్ అనేది ఎలా జరుగుతది? సో, ఇది ఇన్సిడెంట్ వేవ్ అండి. ఇది రిఫ్రాక్టెడ్ వేవ్. ఇదొచ్చేసి θ1 అనుకోండి. ఇదొచ్చేసి యాంగిల్ మేడ్ విత్ రెస్పెక్ట్ టు ద నార్మల్ θ2 అండి. సో, ఈ మీడియం పారామీటర్ ఏంటండి? N1. N1 = ఎప్సిలాన్ R1 అండి. ఇక్కడ N2 = ఎప్సిలాన్ R2 అండి. ఫైన్. సో, ఇక్కడ మనం ఈ స్నెల్స్ లా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్‌కి. N1 sin θ1 = N2 sin θ2. సో, N1 ఈస్ అ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. N = εr అండి. దీన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారు. εr అంటే రిలేటివ్ పర్మిటివిటీ. ఓకే. ఫైన్. సో, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. దానిపైన న్యూమరికల్స్ వస్తాయి. ఫైన్. సో, ఇలా ఈ వీడియో ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఇలా మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని, దాంట్లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఐడెంటిఫై చేసి, మన సిలబస్‌ని అన్వయిస్తూ, మనకు తెలిసిన కాన్సెప్ట్ అన్వయిస్తూ నేర్చుకుంటే, అబ్జర్వ్ చేస్తే మనకు క్యూరియాసిటీ డెవలప్ అవుతది. మనకు సబ్జెక్ట్ వల్ల ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవుతది. ఒక్కసారి మనకి సబ్జెక్ట్ వల్ల ఇంట్రెస్ట్, ఒక క్యూరియాసిటీ వచ్చిందనుకోండి, మనల్ని ఎవరు ఆపేవారు ఉండరు. మనకు బోర్ కొట్టదు. లేకుంటే ఫిజిక్స్ అనేది అబ్బా అనిపిస్తది. బోర్‌లా అనిపిస్తది. ఫైన్. అందుకనే నేనేమంటానంటే, లైక్ దిస్ ఇఫ్ యూ అబ్జర్వ్, ఫిజిక్స్ విల్ బికమ్ ఎ కామన్ సెన్స్. ఫిజిక్స్ ఆల్సో విల్ బికమ్ ఎ ఫన్. అందుకనే నేనేమంటానంటే, ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. హోప్ యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.